వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఈ వీడియోలో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయబోతాం. బ్యాక్ ఎండ్ సైడ్. సో మనం ఫ్రంట్ ఎండ్ సైడ్ చూస్తే మనకు తెలిసిందే అందరికీ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అనేది అవసరం పడుతుంది. సో మన ఫ్రంట్ ఎండ్లో కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మనకు అవి తెలిసిన ముచ్చటనే చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దానికి తగ్గట్టు ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం పడుతుంది. సో మనం ఇక్కడ టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ బ్యాక్ ఎండ్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చేసుకొని చాలా చేయొచ్చు. సో మనం చూద్దామండి ఏమేమి టాప్గా ఉన్నాయో. సో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే బ్యాక్ ఎండ్ సైడ్ ఇప్పుడు స్టార్ట్ చేశారో వాళ్ళకైతే ఈ వీడియో పక్కాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, C#. సో ఇది మన పవర్ఫుల్ లాంగ్వేజ్. ఇది డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అండి. సో మనకి ఈ C#ని బ్యాక్ ఎండ్లో యూజ్ చేసేటప్పుడు .NET ఫ్రేమ్వర్క్ తోటి యూజ్ చేస్తామండి. సో దేనికోసం? ఇది గేమ్స్ని బిల్డ్ చేయడానికి కావచ్చు, తర్వాత విండోస్ అప్లికేషన్ కోసం కావచ్చు. సో ఈ విధంగా మనకు C# అనేది యూజ్ అవుతుంది. సో ఏంటి C# బ్యాక్ ఎండ్లో మన C#ని .NET ఫ్రేమ్వర్క్ తోటి యూజ్ చేస్తుంటాం. తర్వాత పైథాన్ అనేది చాలా తెలుసు. సో మీరు పైథాన్ కానీ, C# కానీ, C కానీ, C++ కానీ 40+ IT కోర్సెస్ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చూసేయండి. ఫ్రీ కంటెంట్ నేర్చుకోవచ్చు మీరు. సో ఈ వీడియోకి వచ్చేసరికి పైథాన్ ఈజీ టు రీడ్ లాంగ్వేజ్. ఇది ఎందుకోసం? దీని సింప్లిసిటీకి పేరు కాంచింది. ఈజీగా సింటాక్స్ ఉంటుంది, ఈజీగా చదవగలుగుతారు. తర్వాత చాలా దీనికి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో మీరు పైథాన్ విత్ జాంగో అయినా నేర్చుకోవచ్చు, పైథాన్ విత్ ఫ్లాస్క్ అయినా నేర్చుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్ కోసం మీ ఇష్టం అండి. సో ఏదైనా తీసుకోవచ్చు. పైథాన్ విత్ జాంగో, పైథాన్ విత్ ఫ్లాస్క్ అండి. ఓకే. తర్వాత వచ్చేసరికి రూబీ. సో ఇది చాలా పాపులారిటీ అనేది రూబీ అండ్ రైల్స్ ఫ్రేమ్వర్క్ అనేది గెయిన్ చేసింది. సో మనకి ఇది కాన్ఫిగరేషన్ లైక్ ఏంటి, కన్వెన్షన్ ఓవర్, ఇది ఫాలోస్ ద కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుందండి ఇది. సో ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. తర్వాత జావా. సో మనకు జావా అనేది రోబస్ట్ అండ్ వైడ్లీ అడాప్టెడ్ లాంగ్వేజ్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్ ఫర్ మెనీ ఇయర్స్. సర్వర్ సైడ్ వెబ్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేస్తున్నాం జావాని. తర్వాత జావా విత్ స్ప్రింగ్ బూట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి యూజ్ చేస్తుంటాం. ఈ లాంగ్వేజ్ కూడా టాప్లోనే ఉంది. తర్వాత జావా స్క్రిప్ట్. సో మనం చాలామందికి తెలియని విషయం అంటే వర్సటైల్ లాంగ్వేజ్. ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఇట్ ఈస్ ప్రైమరీ లాంగ్వేజ్ ఫర్ Node.js, a runtime environment that allows you to run JS ఆన్ ద సర్వర్ సైడ్. సో మనకు Node.js రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా అలౌ చేస్తూ మనకు రన్ చేయడానికి సర్వర్ సైడ్గా. ఇవన్నీ కూడా మనకు బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్లో కూడా యూజ్ చేస్తాం. ఇది కూడా టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సో ఇదండి వీడియో. మనం బ్యాక్ ఎండ్లో ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఏమైతే యూజ్ చేసామో అవి డిస్కస్ చేసాం. సో C++ కూడా యూజ్ చేస్తామండి. C++ కూడా మనం .NET ఫ్రేమ్వర్క్ తోటి యూజ్ చేస్తాం. సో పైథాన్ విత్ జాంగో కావచ్చు, ఫ్లాస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. సో ఇదండి వీడియో. సో ఇంకా మీకు ఏమైనా తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ ఎండ్లో యూజ్ చేసి మీరు ఫ్రేమ్వర్క్ లైక్ ఏ ఫ్రేమ్వర్క్ తీసుకొని వర్క్ చేస్తున్నారు ఒకసారి కామెంట్ అయితే చేయండి. బ్యాక్ ఎండ్లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.